ఈరోజు మనం మ్యాక్సిమం మోడ్ టైమింగ్ డయాగ్రామ్లో ఇన్పుట్ ఆపరేషన్ అవుట్పుట్ ఆపరేషన్ అంటే రీడింగ్ అండ్ రైటింగ్ ఆపరేషన్ గురించి తెలుసుకుందాం. ఇది క్లాక్ సైకిల్. ఈ క్లాక్ సైకిల్లో T1 పీరియడ్, T2 పీరియడ్, T3 పీరియడ్, T4 పీరియడ్. సో దీన్ని అంతటినీ కూడా ఒక 1 బస్ సైకిల్ అంటారు. మనకు తెలుసు 1 బస్ సైకిల్ ఈజ్ ఈక్వల్స్ టు 4 T స్టేట్స్. ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అట్లీస్ట్ 1 బస్ సైకిల్ కావాలి. అది మనం ఇంతకుముందు కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మ్యాక్సిమం మోడ్ ఆపరేషన్ అంటే మల్టీ ప్రాసెసర్ కమ్యూనికేషన్. అంటే 8086 మైక్రో ప్రాసెసర్లో 2 or 3 మైక్రో ప్రాసెసర్లు కమ్యూనికేట్ చేసుకుంటున్నప్పుడు ఈ మ్యాక్సిమం మోడ్ ఆపరేషన్ అనేది వస్తుంది. దీంట్లో T1 పీరియడ్, T1 నుంచి T3 పీరియడ్లో S0 బార్, S1 బార్, S2 బార్ అనేవి స్టేటస్ సిగ్నల్ ప్లేస్ అవుతాయి. అదే సమయంలో T1 పీరియడ్లో అడ్రస్ లైన్స్ బయటకు వస్తే BHE బార్ బయటకు వస్తుంది. ఇది A16 to A19. A0 నుంచి A15 వరకు ఉన్న అడ్రస్ లైన్స్ కూడా బయటకు వస్తాయి. సో ఇది T1 నుంచి T2 మధ్యలో జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ALE అనేది 1 అయితే అడ్రస్ బయటకు వస్తుంది. అలాగే స్టేటస్ లైన్స్ కూడా బయటకు వస్తాయి. ఈ స్టేటస్ లైన్స్లో S0 బార్, S1 బార్, S2 బార్ 000 అయితే ఇంటరప్ట్ టెక్నాలజీమెంట్ని 001 వస్తే IO రీడు, 010 IO రైటు, 011 మెమరీ రీడు, 100 మెమరీ రైటు, 101 హాల్ట్, అలాగే 110 ఇన్స్ట్రక్షన్ ఫెచ్. ఇట్లాగా ఆపరేషన్స్ జరుగుతాయి. డ్యూరింగ్ T3 అండ్ T4లో S0 బార్, S1 బార్, S2 బార్ 111 అయితే కనుక ఇన్యాక్టివ్ స్టేట్ వచ్చేస్తుందా, ప్యాసివ్ స్టేట్ వచ్చేస్తుంది. సో స్టేటస్ లైన్స్ పనిచేయవన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైము S3 నుంచి S7 వరకు ఉన్న స్టేటస్ లైన్స్ కూడా బయటకు వస్తాయి. వన్స్ రీడింగ్ ఆపరేషన్ అంటే ఏంటంటే పెరిఫెరల్ డివైసెస్ నుంచి అంటే IO డివైసెస్ నుంచి కానీ లేదా అవుట్పుట్ డివైసెస్ నుంచి కానీ ప్రాసెసర్కి కనెక్ట్ అవ్వడం అనమాట. ప్రాసెసర్కి ఎప్పుడైతే కనెక్ట్ అయినాయో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి రెండింటి మధ్య కొంత టైం పడుతుంది. కాబట్టి ఆ టైంని ట్రాన్సిషన్ పీరియడ్ని మనం ఫ్లోటింగ్ స్టేట్ అని అంటాం అనమాట. అందుకని ఇక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ హై ఇంపిడెన్స్ స్టేట్ వచ్చింది. ఇలాగా హై ఇంపిడెన్స్ స్టేట్ అంటే ఏంటంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుద్ది కానీ కరెంట్ పాస్ అవుద్ది. అంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక రెసిస్టెన్స్, ఒక సప్లై ఇలా పెట్టారనుకోండి, రెసిస్టెన్స్ మ్యాక్సిమం మెగా ఓమ్స్లో పెట్టేశారనుకోండి, సర్క్యూట్ అయితే క్లోజ్ అవుద్ది కానీ కరెంట్ అనేది పాస్ అవ్వదు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం హై ఇంపిడెన్స్ స్టేట్ అనే పదాన్ని వాడతాం అనమాట. ఇక్కడ ఏంటంటే డేటా ఇన్, డేటా ఇన్. సో D0 నుంచి D15 వరకు డేటా ఇన్ అవుతుంది. ఎప్పుడైతే ALE 0 అయిందో స్టేటస్ లైన్స్ అలాగే డేటా అనేది ప్లేస్ అవుతాయి. ALE 1 అయినప్పుడు అడ్రస్ ప్లేస్ అవుతుంది. అదే సమయంలో మనకి MRDC బార్ అని కానీ లేకపోతే IO రీడ్ బార్ కానీ ఉంటే కనుక రీడ్ బార్ అనమాట. నథింగ్ బట్ IO రీడ్ అండ్ రీడ్ బార్. సో రీడ్ బార్ 0 అయినప్పుడు మాత్రం ఇక్కడ డేటా అనేది స్టేటస్ అనేది ప్లేస్ అవుతాయి. అట్ ద సేమ్ టైము మనకి పెరిఫెరల్ డివైసెస్ నుంచి ప్రాసెసర్కి, ప్రాసెసర్ నుంచి పెరిఫెరల్ డివైసెస్కి ట్రాన్స్మిటింగ్ ఆర్ రిసీవింగ్ జరగాలంటే సో రిసీవింగ్ ఆపరేషన్ అంటే పెరిఫెరల్ డివైసెస్ నుంచి మైక్రో ప్రాసెసర్కి రావాలనుకున్నప్పుడు DT బార్ బార్ అనేది 0 అవ్వాలి. అట్లాగే DEN అనేది మ్యాక్సిమం మోడ్లో 1 అయి ఉండాలి. ఇంతకుముందు మినిమం మోడ్లో DEN అనేది 0 అయింది కదా, ఇప్పుడు DN అనేది 1 అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాక్సిమం మోడ్ అండ్ మినిమం మోడ్. ఈ విధంగా ఇన్పుట్ ఆపరేషన్ జరుగుతుంది. దీన్ని ఇన్పుట్ ఆర్ రీడింగ్ అంటారు. మ్యాక్సిమం మోడ్లో ఇన్పుట్ ఆర్ రీడింగ్ ఆపరేషన్ అంటే ఇలా జరుగుతుంది. సేమ్ ఇప్పుడు అవుట్పుట్ ఆపరేషన్ చూద్దాం. అవుట్పుట్ ఆపరేషన్ సేమ్. క్లాక్ అనేది 4 T స్టేట్స్ ఉంటాయి. 4 T స్టేట్స్ని 1 బస్ సైకిల్ అంటారు. 1 బస్ సైకిల్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అట్లీస్ట్ 4 T స్టేట్స్ జనరల్గా పడతాయి. అలాగే ఇవి స్టేటస్ సిగ్నల్స్ S0 బార్ నుంచి S2 బార్. ఈ స్టేటస్ సిగ్నల్స్ కూడా ఇవి యూజువల్గా 0 ఉంటాయి. ఇన్యాక్టివ్ స్టేట్ అంటే 1 అయినప్పుడు S0 బార్, S2 బార్, S0 బార్, S1 బార్, S2 బార్ 1 అయింది అనుకోండి, 111 అయింది అనుకోండి, ఇన్యాక్టివ్ ఆర్ ప్యాసివ్ స్టేట్ వచ్చేస్తుంది. అలాగే అడ్రస్ లైను, అడ్రస్ బార్, BHE బార్. సో ఇవి డ్యూరింగ్ ద T1 అడ్రస్ బయటకు వస్తుంది A16 to A19. అలాగే BHE బార్ బస్ హై ఎనేబుల్ కూడా బయటకు వస్తుంది. A0 నుంచి A15 బయటకు వస్తుంది. సో ఇలాగ అడ్రస్ లైన్స్ అనేది డ్యూరింగ్ ద T1 బయటకు వస్తుంది. ఈ అడ్రస్ అనేది బయటకు రావడం అనేది ALE ఎప్పుడైతే 1 అయిందో అప్పుడే బయటకు వస్తుంది. ALE 1 అయినప్పుడు మాత్రం అడ్రస్ లైన్స్ బయటకు వస్తాయి. అట్ ద సేమ్ టైము అవుట్పుట్ ఆపరేషన్లో జనరల్గా ఏముందంటే ఒకసారి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిన దాని తర్వాత మీకు ఫ్లోటింగ్ స్టేట్ ఉంటుంది. ఇంతకుముందు ఇన్పుట్ దాంట్లో మనకి ఇక్కడ ఫ్లోటింగ్ స్టేట్ వచ్చింది కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు పెరిఫెరల్ మైక్రో ప్రాసెసర్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆల్రెడీ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైంలోనే అవుట్పుట్ అనేది జరిగిపోద్ది. కాబట్టి ఇక్కడ స్టేటస్ లైన్స్ బయటకు వస్తాయి. స్టేటస్ లైన్స్ అంటే S3 నుంచి S7 వరకు ఏ సెగ్మెంట్ యూజ్ చేయాలి, కోడ్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్, స్టాక్ సెగ్మెంట్ ఇలాంటివన్నీ డిసైడ్ అవ్వడానికి ఇంటరప్ట్ ఎనేబుల్ ఫ్లాగ్ ఇలాంటివన్నిటికి S3 నుంచి S7 లైన్స్ ఉపయోగపడతాయి.
అలాగే డేటా అనేది బయటకు వస్తుంది కాబట్టి డేటా అవుట్. వెన్ ఎవర్ ఏఎల్ ఈజ్ 0, ఏఎల్ ఎప్పుడైతే 0 అయిందో అప్పుడే స్టేటస్ లైన్స్ డేటా అనేది బయటకు వస్తుంది. ఇక్కడ రైట్ కమాండ్ కాబట్టి దీన్ని మనం రైట్ బార్ అనొచ్చు, లేదా సిమిలర్గా దీని పదాలు ఏమంటే ఏఎండబ్ల్యూసి బార్ అని, అలాగే ఐఓడబ్ల్యూసి బార్ అని ఇలాగ ఉన్నాయి. అడ్వాన్స్డ్ ఐఓ రైట్ అని, అడ్వాన్స్డ్ మెమరీ రైట్ ఇలాగ ఉన్నాయి. రైట్ బార్ 0 అయినప్పుడు మాత్రం డేటా బయటకు వస్తుంది, అట్లాగే స్టేటస్ లైన్స్ బయటకు వస్తాయి. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఎండబ్ల్యూటీసీ బార్ కూడా ఇక్కడ 0 అవ్వాలి. ఇది రైట్ కమాండ్ 0 అయింది కదా, ఇక్కడ డిటిబార్ బార్ లాంటిదే ఇక్కడ 0 అవ్వాలి. ఎండబ్ల్యూటీసీ బార్ లేదా ఐఓడబ్ల్యూసీ బార్. ఐఓడబ్ల్యూసీ అంటే ఐఓ రైట్, జస్ట్ ఇదేమో అడ్వాన్స్ రైట్, ఇదేమో మామూలు ఐఓ రైట్, రెండు ఒకటే సేమ్ ఆల్మోస్ట్. సో ఇక్కడ డిఎన్ అనేది ఏంటంటే కంపల్సరీ 1 అయి ఉండాలి. ఇది అవుట్పుట్ ఆపరేషన్ ఆర్ రైటింగ్ ఆపరేషన్. డిఎన్ అనేది 0 అయింది ఎప్పుడు మినిమం మోడ్లో, డిఎన్ అనేది 1 అనేది మ్యాక్సిమం మోడ్లో. ఇది మ్యాక్సిమం మోడ్లో రీడింగ్ అండ్ రైటింగ్ ఆపరేషన్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.